హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. దిస్ ఈస్ పుషి. డబుల్ డిజిట్ నంబర్ని కొట్టేదాకా ఆగేదిలే అంటున్న లోకేష్ కనకరాజన్స్ డీసీ మూవీ ఫస్ట్ వీక్ రన్తో బ్రేక్ అండ్ వేలేని దాటేసి బ్లాక్ బస్టర్ అవ్వడానికి రెడీ అవుతున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ వీకెండ్ మళ్ళీ గ్రోత్ చూపెట్టడానికి రెడీ అవుతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. వీటి గురించి తెలుసుకోవడానికంటే ముందు ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ముందుగా కొరియన్ కనకరాజు మూవీ గురించి మాట్లాడదైతే డే 6కి గాను వరల్డ్ వైడ్గా 98 లక్షల దాకా అయితే షేర్ని, 2 కోట్ల దాకా అయితే గ్రాస్ని, అలాగే డే 7కి గాను 85 లక్షల దాకా షేర్ని, 1,70,00,000 దాకా గ్రాస్ని కలెక్ట్ చేసిన ఈ మూవీ టోటల్ 7 డేస్కి గాను నైజాంలో జరిగిన 4 కోట్ల బిజినెస్కి 5,78,00,000 షేర్ని కలెక్ట్ చేస్తూ 1,78,00,000 దాకా ప్రాఫిట్స్ని అయితే తీసుకొచ్చింది. ఇక సీడెట్లో జరిగిన 1,50,00,000 బిజినెస్కి గాను 1,70,00,000 దాకా షేర్ చేసి ఇప్పటికే 20 లక్షల ప్రాఫిట్ని అయితే ఇక్కడ తీసుకొచ్చింది. ఇక ఆంధ్రాలో జరిగిన 5 కోట్ల బిజినెస్కి గాను 5,80,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసి 85 లక్షల దాకా ప్రాఫిట్ని అయితే ఆంధ్రాలో తీసుకొచ్చింది. ఇక టోటల్ ఏపీ తెలంగాణకి గాను 7 డేస్కి 13 కోట్ల దాకా షేర్ని, 23 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. కర్ణాటకలో మరి 1,15,00,000 దాకా షేర్, ఓవర్సీస్లో ఇంకో 2,05,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ యొక్క టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 7 రోజులకి గాను 16,50,00,000 చేరుకుంది. గ్రాస్ 30 కోట్ల మార్క్ని అయితే దాటేసిందని చెప్పాలి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ వేలో 13,50,00,000 కావడంతో ఇప్పటికే 3 కోట్లకి పైగా ప్రాఫిట్స్తో సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక డీసీ మూవీ డే 7కి గాను ఏపీ తెలంగాణలో 1,30,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ నైజాంలో 7 రోజులకి గాను 8 కోట్ల దాకా అయితే గ్రాస్ని, టోటల్ ఆంధ్రలో 5,30,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. టోటల్ ఏపీ తెలంగాణలో 13,35,00,000 దాకా అయితే గ్రాస్ని, అలాగే 6,65,00,000 దాకా షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఏపీ తెలంగాణలో ఈ మూవీ బ్రేక్ నెల 4 కోట్లు కావడంతో ఇప్పటికే 2,65,00,000తో బాగా సూపర్ హిట్ అని అయితే అనిపించుకుంది. ఇక 7 రోజులకి గాను తమిళనాడులో 14,60,00,000, కర్ణాటకలో 5,90,00,000, కేరళలో 12 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 3 కోట్లు, అలాగే ఓవర్సీస్లో 16,40,00,000 దాకా గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ టోటల్ నంబర్ ఇప్పటికైతే 65 కోట్లకి చేరుకుంది. షేర్ అయితే 7 రోజులకి గాను 29,60,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్ నెలకు 20 కోట్లు కావడంతో ఇప్పటికీ 9 కోట్ల ప్రాఫిట్స్ని తెచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. చూడాలి ఈ మూవీ వాటి నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నిన్న డే 15 కావడంతో 5,40,00,000 దాకా అయితే నెట్ని ఇండియాలో కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ టోటల్ వీక్ 2కి గాను 108 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. అలాగే టోటల్ ఓవరాల్ ఇండియా వైడ్ నెట్ కలెక్షన్ అయితే 443 కోట్లకి చేరుకుంది. గ్రాస్ అయితే 530 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇంకా రేపు ఎలాగో సాటర్డే సండే ఉండడంతో ఇవాళ ఫ్రైడే కూడా గ్రోత్ చూపించే అవకాశం ఉంది. చూడాలి ఈ వీకెండ్ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రేజ్.